మిత్రులకు నమస్కారం. మిత్రులారా, కొన్ని జీవులు ఉంటాయి, కొంతమంది మనుషులు ఉంటారు అనడానికి కూడా మనసు పట్టలేదు కాబట్టి కొన్ని జీవులు ఉంటాయనే చెప్తున్నాను. అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటారు, అంబేద్కర్ గారి పేరు పెట్టుకుంటారు. దేశంలోని మనుషులను రెండుగా విభజించి దేశాన్ని నిట్టనిలువున రెండు ముక్కలుగా భావించేసుకుంటున్నారు. వీళ్లకు చిన్న అవకాశం దొరికినా సరే ఈ దేశం ముక్కలు ముక్కలు అవ్వడానికి సాయశక్తులా కృషి చేస్తారు. ఈవిడ ఎవరో చింతమళ్ళ కోమలి అంబేద్కర్ అట. ఈవిడేమంటుందో చూశారు కదా, క్రికెట్లో బ్రాహ్మణ్ణి తీసేసి ఎస్సీ ఎస్టీలు అందరికీ అవకాశం ఇవ్వాలి. ఈవిడ దృష్టిలో క్రికెట్ అంటే ఏంటి, లక్ష్మీ టాకీస్ గేటు దగ్గర పిడత కింద బాబు అమ్ముతాడు అది అనుకుంటుందా? ఈయనెవరో చూడండి, రోబోట్ రోహిమ్ అట. ఈరోజు బౌలింగ్ ఎలా వేయాలో, బ్యాటింగ్ ఎలా చేయాలో, ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో అన్నీ సెట్ చేసేసిన జయీషా. క్రికెటర్స్ కేవలం గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడాలి అంతే, మిగతా అంతా ఈషా చూసుకోబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వం మీద, దానిని నడిపే బీజేపీ మీద విపరీతమైన ద్వేషం. పర్వాలేదు, ఏం తప్పులేదు, కానీ ఈ ద్వేషాన్ని దేని మీదకి మళ్ళిస్తున్నారండి? దేశం మీదకి. దేశాన్ని ద్వేషిస్తున్నారు. వీడు చూడండి, ఎవడో విజయ్ మోహన్ అట. స్కై బౌండరీ లైన్ని తాగినట్టు క్లియర్గా కనపడింది, కానీ 6 కాకుండా అవుట్గా ప్రకటించడమే మ్యాజిక్. అక్కడ పేరు తెలుగు పేరు కాకుండా ఏ ఉర్దూ పేరో ఇంగ్లీష్ పేరో ఉంటే, అది ఇండియన్ అయినా సరే ఆ పేర్లు ఉంటే గనక ఈడెవడో పాకిస్తాన్ వాడో సౌత్ ఆఫ్రికా వాడో అనుకుంటాం. 100 కెమెరాలు కాదు, 1000 కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్న మ్యాచ్లో తప్పుడు నిర్ణయాలు కిరికిరీలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ నేను చూపించవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఆ వీడియో, బౌండరీ లైన్ క్యాచ్ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడి బాధ ఏంటి? ఆ బౌండరీ లైన్ క్యాచ్ని పట్టుకున్నవాడు బ్రాహ్మణుడేనా, ఇండియన్నేనా? నాకు తెలిసి అతను బ్రాహ్మణుడు కాదనుకుంటాను. అతని పేరు సూర్యకుమార్ యాదవ్ అనుకుంటాను. ఓహో, యాదవులు కూడా అగ్రవర్ణాల వారే కదా. నేను చాలా ఎర్రిపప్పలా ఉన్నాను. ఇటువంటి దరిద్రులు ఈ దేశంలో ఉంటారు అనుకోలేదు. నేను ఏమనుకుంటున్నానంటే, ఫైనల్ ఓడిపోయినందుకు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏడుస్తుంటారు, మనం గెలిచినందుకు పాకిస్తాన్లో ఏడుస్తుంటారు అనుకున్నాను. కానీ మన దేశంలో, భారతదేశంలో సిటీ బస్సుల్లోనూ, రైళ్లల్లోనూ, సినిమా హాల్లోనూ మన పక్కన కూర్చునేవాడు భారతీయుడు, వాడు ఏడుస్తున్నాడు ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది అని. నాకు తెలిసి ప్రపంచంలో ఓడినందుకు పండగ చేసుకునేవాడు, గెలిచినందుకు ఏడ్చేవాడు ఒక్క భారతదేశంలో తప్ప ఇంకెక్కడా ఉండడు. గుర్తుంది కదా, మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ గారు, అమ్మగారు మరియు అక్కగారు, వారి బానిసలు, వాళ్ళంతా ఎంత పండగ చేసుకున్నారో ఆ విషయం ఇంకా మనం మర్చిపోకముందే ఇక్కడ మన అంబేద్కర్ పేరు చెప్పుకొని తిరిగేవాళ్ళు ఇదిగో భారత్ గెలిచిందని ఎలా ఏడుస్తున్నారు. దేశంలో అన్నీ మారుతున్నాయి, కానీ కన్వర్టెడ్ గొర్రెలు మాత్రం మారట్లేదు. ఇలా ప్రతి దాంట్లో కులం చూడడం కొంచెమైనా ఇలాంటి వాళ్ళకి బోరు కొట్టట్లేదు. ఇప్పుడు మనం మిత్రుల పోస్టులు కొన్ని చూసాం కదా, అసలైనోడు వీళ్ళందరికీ బాప్ లాంటోడు ఇంకొకడు ఉన్నాడు. ఈడేమంటున్నాడో చూడండి. వీడి పేరు సామాజికవేత్త గోపాల్ చిర్రా. నువ్వు సామాజికవేత్త అయితే గనక ప్రజలు చెప్పుకోవాలి. నీ పేరుకు ముందు ఇంటి పేరులాగో అదేదో డిగ్రీలాగో నువ్వు పెట్టుకుంటున్నావు అంటే నీ బతికేంటో అర్థమవుతుంది. ఈ పెద్ద మనిషి ఏడుపు కూడా ఒక్కసారి చూద్దాం. 11 మంది క్రికెటర్లలో 7 బ్రాహ్మిన్స్, 2 ముస్లిమ్స్ మాత్రమే ఉన్న భారత క్రికెట్ ప్రపంచ కప్పు తెస్తుంది అనుకోవడం మన భ్రమే. ఒకసారి చూడండి, బ్రాహ్మిన్స్ అంటే కులవాదం, ముస్లిమ్స్ అంటే మతవాదం. ఈ ఒక్క 2 సెంటెన్స్లోను, రెండేంటి ఒకటే సెంటెన్స్ ఇది, ఈ ఒక్క సెంటెన్స్లోనే మతాన్ని కులాన్ని చొప్పించేశాడు ఈ సామాజికవేత్త. ఫేస్బుక్లో ఈ పెద్ద మనిషికి నేను ఇచ్చిన ఒక కామెంట్కి అతను పెట్టిన రిప్లై చూడండి ఒకసారి. అతను ఏమన్నాడు, నా కామెంట్ ఏంటి అన్నది మళ్ళీ తర్వాత చర్చించుకుందాం. ముందు అతను అన్న మాట చూడండి. మీరు ఎంత అపరిమిత అజ్ఞానంతో ఎందుకు ఉంటారు బ్రదర్? మా కులము మా మతము అన్న నాలెడ్జ్ తప్ప ఆ లైన్ దాటిన పరిజ్ఞానం మీకు ఉండదా? ఎక్కడి నుంచి వస్తారు తమ్ముడు, మీరంతా ఎలా ఉంటారు? ఇది ఆ సామాజికవేత్త మాట. అసలు నేను అక్కడ కులము మతము అన్న విషయాలను తీసుకొచ్చానా లేదా అన్నది వేరే విషయం. నన్ను తప్పు పెట్టాడు కదా ఆ 2 విషయాల్లోనే. ఇక్కడ అతను చేసింది ఏంటి, ఒక్క సెంటెన్స్లో కులవాదం తెచ్చాడు, మతవాదం తెచ్చాడు. ఇదే కాదు, అతని ఫేస్బుక్ పేజ్ చూస్తే 24 గంటలు కులం పట్టుకు ఏడవడమే. ఇతను వచ్చి నాకు
కులము మతము కొట్టుకుంటున్నావు, ఆ గీత దాడి బయటికి రాలేవా అంటున్నాడు. ఆ గీత లోపల కూర్చొని 24 గంటలు ఆ కులగజ్జిని గోకుకుంటూ ఉండే ఈ వ్యక్తి నాకు కులం మతం అనుకుంటూ ఏదో కబుర్లు చెప్తున్నాడు. అసలు నేను కులం మతం అంటూ ఏడుస్తున్నాను అంటూ నాకు జవాబు ఇచ్చాడు కదా. అసలు అతను పెట్టిన రిప్లై, నేను అన్నమాట, అతని కామెంటు 3 ఒకసారి చూద్దాం. హత్రాస్లో చనిపోయిన వారి సంఖ్య 144 మంది. కానీ బోలే బాబాపై ఒక్క కేసు నమోదు చేయని మోడీ యోగి ప్రభుత్వం. ఈ కామెంట్లో పాయింట్అవుట్ చేయవలసిన పాయింట్ ఏమైనా మీకు కనిపించిందా? దీని మీద నా ప్రశ్న ఒక్కసారి చూడండి. ఏంటి, మోడీ కేసు రిజిస్టర్ చేయలేదా? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేయాలి. అక్కడి ప్రభుత్వం ఎవరిది? యోగి ప్రభుత్వం. యోగి ప్రభుత్వం ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకుంటారు. అక్కడ పోలీస్ అధికారులు ఆ కేసు బుక్ చేయకుండా ఎందుకు ఉంటారు స్వామి? ఇది నా ప్రశ్న. ఇందులో ఎక్కడైనా కులాలు కానీ మతాలు కానీ కనిపించినాయండి? లేవు. కానీ ఆ మనిషి కామెంట్ ఇందాక చూశారు కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం. మీరు ఎంత అపరిమిత అజ్ఞానంతో ఎందుకు ఉంటారు బ్రదర్? మా కులము మా మతము అన్న నాలెడ్జ్ తప్ప ఆ లైను దాటిన పరిజ్ఞానం మీకు ఉండదా? ఎక్కడ నుంచి వస్తారు తమ్ముడు మీరంతా ఎలా ఉంటారు? నా కామెంట్లో ఎక్కడా కులము మతము అన్న విషయం లేకపోయినా ఆయనకి అందులో ఎలా కనిపించినాయి అంటారు? నన్ను చెక్ చేద్దామని ఒక్కసారి నా ఛానల్కో నా పేజీలోకో వెళ్ళారు. అక్కడ నా వీడియోలు అవి చూసి డిసైడ్ చేసేసుకున్నారు. నేను పక్కవాడితో ఏమి మాట్లాడాను అన్నది మీకు అనవసరం కదా. మిమ్మల్ని ఏం ప్రశ్నించానో దానికి సమాధానం చెప్పాలి. నేను అదే అడిగాను. బెదరు, నేను ఇక్కడ నా కులము మతము అంటూ ఏమన్నా మాట్లాడానా? ఎందుకు కులం ఏడుపు? నా ప్రశ్న ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం చేసే పని మీద కేంద్ర ప్రభుత్వం చెయ్యట్లేదని అడుగుతున్నావు. దాని గురించి కదా, దానికి సమాధానం చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనిని మోడీ ఎందుకు చేస్తాడు? బుర్ర తక్కువగా ఉందా అని అడిగాను. ఈ మాటకి వేడెక్కి అప్పుడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం కూడా వక్రంగానే ఉంది, కానీ ఇంకా దానిని ఇక్కడ చర్చించక్కర్లేదు కదా. వీళ్ళ మనస్తత్వాలు ఎలాగుంటాయో చూడటానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. బోలే బాబా ఇంటి మీదకి బుల్డోజర్ పంపలేదు యోగి. బుల్డోజర్ వెళ్ళాలి అంటే బోలే బాబా క్రైస్తవుడు లేక ముస్లిం అవ్వాలేమో. అతను ఏదో ప్రశ్న వేశాడు. పాపం అతనికి మనం విషయం తెలియజేయాలి కదా. ఆ విషయమే చెప్పాను. ఆ ఇల్లు ఉన్న స్థలం పోరంబోకు అయి ఉండాలి బాబయ్య. ఇక్కడ ఏమైనా వల్గర్ కానీ అవమానకరమైన పదప్రయోగం కానీ జరిగిందా? బాబయ్య అన్న పదం వాడాను. బాబయ్య అన్నది కొద్దిగా వ్యంగ్యం అయి ఉండొచ్చేమో కానీ అవమానకరము హేయకరము అయింది కాదు కదా. కానీ ఈ సమాధానంలో చెప్పు దెబ్బ లాంటి విషయం ఉంది. ఏంటంటే, యోగి బుల్డోజ్ చేస్తున్న ఇళ్ళు క్రైస్తవులవో ముస్లిములవో మాత్రమే కాదు, అవి పోరంబోకు స్థలాలలో ఉన్నాయి. ఆక్రమణ చేసి కట్టుకున్న ఇళ్ళు, అటువంటి ఇళ్ళు మాత్రమే బుల్డోజ్ చేస్తున్నాడు. ఈ సమాధానంతో ఏం తేలుతుంది? నువ్వు ఉత్తి పుణ్యానికి నీ హేట్రెడ్ చూపిస్తున్నావు అని పాయింట్అవుట్ చేసినట్టే కదా. దానికి తట్టుకోలేక ఏమన్నాడో చూడండి. ఖాళీ లేదు, బిజీగా ఉన్నాను, ఎదరికెళ్ళు బావయ్య. ముష్టోడొస్తే పైకి వెళ్ళంటాం కదా, అదే మాట. అంబేద్కరిస్ట్ కదా, నోటికి వచ్చిన కామెంట్ చేయొచ్చు, ఎవడు ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నించేటప్పటికీ ఇలాగా దూషించడమే. అయినా కానీ ఆటల పోటీల్లో ఎవరిని పోటీలకు పంపాలి? ఆ పోటీలో పోరాడే శక్తి ఉన్నవారిని పంపాలా? సామాజిక వర్గాల వారీగా సెలెక్ట్ చేసి పంపాలా? సామాజిక వర్గాల ఆధారంగానే పంపాలంటే ఆయా టీముల్ని సెలెక్ట్ చేసినప్పుడు 50% మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి అప్పుడు సెలక్షన్ తయారు చేయాలా? సరే, సెలక్షన్ వరకు చేస్తారు. మరి ఆటలో ఆడేటప్పుడు ఏం చేయాలి? వాడి ఆట ఆధారం కాకుండా వాడి కులం ఆధారంగా సెలెక్ట్ చేసాం కాబట్టి అందరూ ఆశించినట్టుగా ఆడే అవకాశం ఉండదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఓహో, బీసీ 1 రన్ను చేస్తే 2 రన్నుల కింద లెక్కించాలి, ఎస్సీ ఎస్టీలు 1 రన్ను చేస్తే 3 రన్నుల కింద లెక్కించాలి. బీసీ 2 సార్లు అవుట్ అయిన తర్వాత మాత్రమే అతను అవుట్ అయినట్టుగా ప్రకటించాలి. అదే ఎస్సీ ఎస్టీలు అయితే 3 సార్లు అవుట్ అయిన తర్వాత అవుట్ అయినట్టుగా ప్రకటించాలి. అప్పుడే కదా మిగిలిన వాళ్ళకు వీళ్ళకి ఈక్వల్ అవుతుంది. ఏమంటారు? రంజీ వరకు అన్ని టీముల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటిది అక్కర్లేదు అని అంటావా? అంటే అన్ని టీముల్లోనూ ఎస్సీ ఎస్టీలు బీసీలు అట్లా రిజర్వేషన్ మీద వచ్చిన వారు ఉంటారు కాబట్టి అది ఇంకా అన్నీ సమానమే అవుతాయి కాబట్టి అటువంటిది అక్కర్లేదంటావా? మరి ఐసీసీ వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ల సంగతి ఏంటి? ఈ సిస్టమ్ అక్కడ పెడదాం, కానీ మిగిలిన దేశాల వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక మన రిజర్వేషన్ మీద వెళ్ళిన వాళ్ళు టకాటకా అవుట్ అయి వస్తారు.
బౌలింగ్ చేస్తూ ఉంటే టకాటకా కొడుతూ ఉంటారు, ఓటమి కంపల్సరీ. అయినా కానీ అదేంటి అన్నీ ఎస్సీ ఎస్టీలకే అంటారు, మరి బీసీలు ఏం చేస్తారు? వాళ్ళకి రిజర్వేషన్ లేదా? నేను ఇక్కడ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాను అని మీరు మాట్లాడకండి. మీరు ఎస్సీలము అని చెప్పుకుంటూ భారత్ గెలిచినందుకు ఏడుస్తున్నారు కాబట్టి నేను ఇలా ప్రశ్నించవలసి వస్తుంది. నాకు తెలిసి బోల్డ్ మంది ఎస్సీలు ఈ విజయాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. వాళ్ళు మాత్రం ఇటువంటి వాళ్ళను క్షమించరు అని నేను అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ కొట్టండి, మీ మిత్రులకు మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.